అన్నీ చెప్పేశాడా ప్లీజ్. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్యాబినెట్లో క్లియర్గా చెప్పారు ఇట్స్ నాట్ ఏ టూర్ అని. అలాగే లెర్నింగ్ టూర్ లాగా ఇది జరిగింది సార్. డే ఫస్ట్ స్టార్టింగ్ మేము దిగిన తర్వాత అరౌండ్ 11 o'clock మాకు స్టార్ట్ అయిన జర్నీ. 7th డే 8 o'clock మా ఫ్లైట్, 4 o'clock మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. 2 o'clock వరకు మేము క్లాసుల్లోనే ఉన్నాం. అంటే చాలా మంది ఏంటంటే ఇదేదో ట్రిప్ ఎంజాయ్మెంట్ ట్రిప్ అది ఇది అని మాట్లాడారు కానీ కంప్లీట్ లెర్నింగ్. షాపింగ్ కూడా పోలేదు అది సార్. కంప్లీట్ గా ఎవరు మాట్లాడినా ముస్తాఫా షాపింగ్ లేకపోతే రారు ఇండియాకి. అసలు నో షాపింగ్ సార్. స్టడీ టూర్ ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడెన్స్ లో ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 or 2 points అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 yearsలో అసలు ల్యాండ్ ఒక్కటి తప్పించి ఇంకేమీ లేని వాళ్ళ దగ్గర, అది కూడా చాలా తక్కువ ల్యాండ్, రిసోర్సెస్ లేవు, ఫారెస్ట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ క్రియేట్ చేసుకొని బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐ వీ కో అని ఒక 3 నినాదాలతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నాకు సార్ వాళ్ళు సింగపూర్లో మేము జర్నీ చేసినంతసేపు కూడా 1996లో సార్ ఏదైతే జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారో అట్ దట్ టైం సార్ 1996లోనే పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది ఇన్నోవేషన్స్లో కానీ అదేవిధంగా ఇంప్లిమెంటేషన్స్లో కానీ డెవలప్మెంట్లో కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. దాన్ని అగైన్ 2015లో మళ్ళీ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అగైన్ దాన్ని మళ్ళీ అక్కడ మంచి తీసుకొచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకురావడం. ఇందులోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ అన్నది వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేయగలిగారు. అందువలన వాళ్ళు మేజర్ వేలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు అన్నది మాకు కొంత అవగాహన ఏర్పడింది. ఈ పబ్లిక్ ట్రస్ట్ కూడా వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ వాళ్ళ దగ్గర ఉండటం, ఆ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి, ఇందాక మన సత్యకుమార్ గారు చెప్పారు, ఒక దగ్గర చేర్చి అక్కడే వాళ్ళు రీక్రియేషన్స్ కానీ వాళ్ళకి ఏ డెవలపింగ్ యాక్టివిటీస్ గురించి చెప్పడం కానీ కమ్యూనిటీస్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ లీడర్ వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లాలి అనుకునేటప్పుడు ముందుగానే పబ్లిక్ని మోటివేట్ చేశారు, పబ్లిక్ని దాన్ని అడాప్ట్ చేసుకునేటట్టుగా చేశారు, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, దెన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఆ సక్సెస్ అనేది సాధించారు. మా డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ మనందరం కూడా ఇంతకు ముందు తెలుసు, మనకి ఎన్సీసీలు ఎన్ఎస్ఎస్లు ఎంత బలంగా పనిచేసేవో మనకు తెలుసు. వీళ్ళ దగ్గర కూడా +2 అయిన తర్వాత డిసిప్లిన్ అనేది మెయిన్ కావాలి. కాబట్టి ఆ డిసిప్లిన్ క్రియేట్ చేయడానికి +2 అయిన తర్వాత కంపల్సరీగా ఒక 2 years వాళ్ళు డిఫెన్స్ కోచింగ్ తీసుకోవాలి. అలాంటిది ఇప్పుడు దయచేసి ఇక్కడ కలెక్టర్స్ అదేవిధంగా హెచ్ఓడీస్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు. దాన్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయగలము అది కూడా ఒక సర్టిఫికేట్ కోర్సు లాగా మన మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా నిన్నే చెప్పినప్పుడు కూడా మాట్లాడారు సార్ కూడా ఎన్సీసీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మళ్ళీ తిరిగి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని మీద కూడా ఒక కార్యాచరణ పెట్టుకుంటే ఒక మంచి అంటే ఒక డిసిప్లిన్ జనరేషన్ మనం ఇవ్వగలం అన్నది నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ అంటే ఒక పోలీసింగ్ నుంచి అక్కడ ఒక చాలా బ్యూటిఫుల్ వర్డ్ మేమందరం కూడా నవ్వుకున్నాం. ఎంతమంది పోలీసులు అని అడిగితే ఆ రోజు సత్యకుమార్ గారు అన్నారు కూడా, వాళ్ళు నవ్వుతున్నారు అనమాట ఎంతమంది పోలీస్ అంటే. నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని తెలియక వాళ్ళు ప్రిపేర్ అయినట్టు లేరు అన్నారు సత్యకుమార్ రెవెన్యూ మినిస్టర్ గారు. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే అరౌండ్ 20,000 పోలీస్ ఉంటారు, బట్ పోలీసింగ్ మాత్రం 20 lakhs పీపుల్ చేస్తారు అన్నారు. అంటే ఫ్రమ్ పోలీస్ టు పోలీసింగ్ అంటే పబ్లిక్ ని కూడా వాళ్ళు పోలీసింగ్ సిస్టంలోకి ఎలా తీసుకొచ్చారు, ఎలా మోటివేట్ చేశారన్న దానికి వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఒక వర్డ్ చెప్పారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఒక గూగుల్ లింక్ ద్వారా ఎక్కడైనా ఏదైనా జరిగితే మనకి 100కి కానీ 112 కానీ మనకేమైనా జరిగితే మనం వాళ్ళకి కాల్ చేసేది. కానీ పబ్లిక్లో ఎక్కడ ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే వాళ్ళు ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసే పద్ధతి, అది కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచడం. నాకు ఇంకొకటి ఏంటంటే బాగా నేను ఇన్స్పైర్ అయింది లీగల్ సిస్టమ్. అంటే మన దగ్గర అప్పీలింగ్ అథారిటీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర అప్పీలింగ్ అథారిటీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా న్యూ ఎవిడెన్స్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగితేనే అప్పీలింగ్ అన్నది ఉంటుంది, అదర్వైజ్ నో అప్పీల్. సో అది కనుక జరిగితే అలాంటిది ఏదైనా మనం ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఒక నోట్ ప్రిపేర్ చేసుకుని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే చాలా కోర్టు కేసెస్ని మనం తొందరగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా ట్రస్ట్ వస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఒకటి ఏంటంటే మేము చాలా గర్వపడుతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆధ్వర్యంలో మేము పనిచేయటం, ఒక విజనరీ నాయకుడు ఆధ్వర్యంలో మేము పనిచేయటం, దట్టు సింగపూర్ వరకు వెళ్ళి ఏదైతే లెర్నింగ్ టూర్ ఉందో దాంట్లో ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీ అందరితో చర్చించి 90 days ప్రోగ్రామ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, రోజంతా తిప్పేవారండి, రోజంతా క్లాసులు చెప్పేవారు, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్లి ఇవాల్యుయేషన్ చెప్పేవారు సార్. దాన్ని మీరు ఏం నేర్చుకున్నారు రాసి చూపించండి మాకు అని. అది రాయటమే కాదు, ఒక పేస్ట్ చేసి దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. సో 7 days కూడా ఇదే కార్యక్రమం జరిగింది. అంటే ఏదో తూతు మంత్రంగా వెళ్ళాము, ఏదో చూపించారు తీసుకొచ్చేసాం అన్నది కాకుండా అక్కడ నేర్చుకునేది. ఇక్కడికి వచ్చిన వెంటనే సార్ ఏంటంటే కామన్ రిపోర్ట్ ఒకటి, ఇండివిజువల్ రిపోర్ట్ ఒకటి, ఈ రెండు కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము మీ విజన్కి అనుగుణంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. జనార్దన్ రెడ్డి సార్. జనార్దన్ రెడ్డి సార్, ముఖ్యంగా సార్ రోడ్ల గురించి కూడా మేము అక్కడ చూసిన అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి 6వ కలెక్టర్ కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పట్టిస్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా సహచార మంత్రివర్యులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ సాయి ప్రసాద్ గారికి, సిసిఎల్ఏ శ్రీమతి జయలక్ష్మి గారికి, డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, వివిధ శాఖల అధిపతులకు, వివిధ జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే అందరు హెచ్ఓడీలకి, పత్రికా సోదరులకు కూడా. ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర యుద్ధం జరుగుతూ ఉంది. ఏ రోజు ఎంత విధ్వంసం జరుగుతుందో ఇతర దేశాల ప్రజల్లో భయాందోళనలు ఉన్నారు. కానీ మన దగ్గర విధ్వంసం అనేది 2019, 24 జరిగింది. ఆ విధ్వంసాన్ని నుంచి బయటపడాలి, ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి, తప్పకుండా పునర్నిర్మించాలి, భావితరాలకు మంచి వాళ్ళ లక్ష్యంతో చాలా ఒక ప్రణాళిక వేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత 21 నెలల్లో మార్పినప్పుడల్లా కూడా అభివృద్ధి అనేది పురోగమన దిశగా పోతూ ఉంది. దానికి అది నిదర్శనం. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక ప్రాజెక్టుకి ప్రకటనలో, శంకుస్థాపనలో, ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అదే కారణంగా ఈరోజు లోకేష్ గారు కూడా మనతో లేరు, ఇవాళ రేపు అలాంటి కార్యక్రమాల్లో ఉన్నారంటే దానికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను, క్రెడిబిలిటీ, ఆయన ఆహర్నిశలు కొనసాగిస్తున్నటువంటి కృషి దానికి కారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ గత 20 నెలల్లో మనం 6.3 lakhs ఉద్యోగాలను మనం కల్పించాం. కాకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం. 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దృఢ సంకల్పంతో ఇప్పుడు మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విజన్ 2047లో భాగంగా 165 gigawatts క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దోహదం పడే విధంగా అసైన్ భూముల చట్టాలను ఇటీవల సవరణ కూడా చేశాం. ఈ సవరణ ద్వారా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వచ్చు. తద్వారా ఆ ప్రాజెక్టులు త్వరగా ఏర్పడటానికి, అలాగే ముఖ్యంగా ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లో బీడు భూములు, చౌడు భూములు ఉన్నాయో అక్కడున్న రైతులకు కూడా స్థిరమైన ఆర్థికంగా స్థిరపడే విధంగా వారికి కూడా మంచి లబ్ధి పొందే విధంగా కూడా ఈ సవరణ చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు బుల్లెట్ వేగంతో గ్రౌండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ గురించి మన సీఎం గారు గత కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మనం మన పాలనలో కొంత వేగాన్ని పెంచాం. అటు సంక్షేమ పథకాలపై సక్రమంగా అందించడంతో పాటు అభివృద్ధి పనులు కూడా గ్రౌండ్ చేయిస్తూ ఉన్నాం. స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ని మరింత పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే దాంట్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందులో ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్ 90% ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఆ విధంగా 90% వారికి ఆ పర్సెప్షన్ కలిగించే విధంగా పనిచేయడం మన బాధ్యత అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెవెన్యూ శాఖలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాల్లో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి మాత్రం మంచిగా వ్యక్తమవుతూ ఉంది. సంతోషకరమైన వార్త. అలాగే అత్యంత తక్కువ ఫీజుకే మనం ఏదైతే వారసత్వ భూములను నమోదు చేసుకునే ప్రక్రియ మనం ఏదైతే ఇచ్చామో అది కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక పాజిటివ్ పర్సెప్షన్ తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఆదేశించారు. అలాంటి ఏమైనా సలహాలు, సూచనలు ఇంకేమన్నా కూడా తమరు కూడా మా అందరికి కూడా ఇవ్వచ్చని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పని విధంగా తప్పకుండా ఈ రెవెన్యూ సమస్యల్ని నేను ఒక సంవత్సరంలో పూర్తి చేసి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా 61% మనకి గ్రీవెన్స్ రెవెన్యూ వస్తూ ఉంది. కాబట్టి తప్ప 1 year టైంలో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేస్తామని చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ
మన చీఫ్ సెక్రటరీ గారు అవ్వచ్చు, సీసీఎల్ఏ గారు అవ్వచ్చు, అందరికి కూడా ఒక మార్గదర్శకాలు దిశ నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వారు. దాంట్లో భాగంగానే మన రెవెన్యూ క్లినిక్లు ప్రతి నెల చేస్తామో దాంట్లో చాలా పాజిటివ్గా అందరు కలెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేయటం, ఒక పాజిటివ్ థింగ్స్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా సంతోషం కూడా వ్యక్తం చేస్తాను. దాన్ని మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దాంట్లో ఎక్కడన్నా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీరు గవర్నమెంట్కి రాయండి. గవర్నమెంట్ టేక్ పాలసీ డెసిషన్స్ అని ఉంటే, లేని పక్షంలో కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమందరం మీకు అండగా ఉన్నామని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే మనం ఆలోచించాల్సింది అది కేవలం ఒక ఫైల్ కాదు, మన దగ్గరికి వచ్చింది ఒక పేదవాడి యొక్క జీవితం, వాడి యొక్క నమ్మకం. సో మనం ల్యాండ్ రికార్డ్స్తో పాటు పబ్లిక్ ల్యాండ్ అన్ని కూడా పరీక్షించాలి, న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే భూ వివాదాలన్నీ కూడా మరింత సమర్థంగా పరిష్కారానికి మీ నుంచి కూడా సలహాలు కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పట్టదారు పాస్ పుస్తకాలు కూడా మనం ఒక యుద్ధ ప్రాతిపదన కార్యక్రమాలు కూడా పంపిణీ కార్యక్రమం చేశాం. ఇప్పుడు ఒక మంచి SOP కూడా మన సాయిప్రసాద్ గారు ఇచ్చారు. ఎలాగైతే పట్టదారు పాస్ పుస్తకాలు ఎలాంటి తప్పిదాలు జరగకూడదని చెప్పేసి ముందుగానే వాళ్ళ యొక్క EKYC తీసుకొని దాని తర్వాతే మనం ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వటం, అది ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్క నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనడం నిజంగా ఒక పాజిటివ్ వైబ్రెంట్ థింగ్ అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వెబ్లాండ్ డేటా ప్రకారంగా 1,95,00,000 ఎకరాల భూమి 22A జాబితాలో నమోదై ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇది ఒక మెథడాలజీ, ఒక మెకానిజం కూడా ఈ వీక్లో మన CCLA గారు ఇస్తారు. తప్పకుండా 20A జాబితా, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్కి వెళ్తే కానీ అతని భూమి 22Aలో ఉందా లేదా అని వాళ్ళకి తెలియట్లేదు. సో ముందుగానే మన గ్రామ సభలు పెట్టి మనం కింద పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉంది కలెక్టర్లందరూ కూడా. ఎందుకంటే గ్రామ సభలు పెట్టి 22Aలో ఏ గ్రామంలో ఏ భూమి ఉంది అనేది కూడా మనకు డిస్ప్లే చేసే విధంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఏదైతే ఉన్నాయో, లేకపోతే పంచాయతీ ఆఫీసుల్లో కానీ ఈ ఊర్లో ఈ భూములు 22Aలో ఉన్నాయని చెప్పేసి మనం అక్కడ డిస్ప్లే చేస్తే తప్పకుండా వాళ్ళు దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ అప్లై ఫర్ రెక్టిఫికేషన్, విచ్ ఇఫ్ వీ క్యాన్ డూ డెఫినెట్లీ వీ షుడ్ డూ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా ఏదైనా పాలసీ మ్యాటర్ ఉంటే తప్పకుండా మీరు గవర్నమెంట్కి రాయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా భాగస్వాములైనటువంటి మన ఇతర వాళ్ళతో కూడా మనం మాట్లాడుకుంటూ వారి సమస్య పరిష్కరించాల్సిన అవుతుంది. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సర్వేయర్తో అవ్వచ్చు, అవి కూడా మీరు కూడా డిస్కస్ చేసి భాగస్వామ్యం చేయాల్సి ఉంది. ఎందుకంటే GSWSలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆదేశించారు, ఉప ముఖ్యమంత్రి గారి అధ్యక్షన ఏదైతే GOM ఉందో కూర్చొని ఆ GSWS సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి, ముఖ్యంగా ఎందుకంటే టార్గెట్ ఓరియంటెడ్గా చేస్తా ఉన్నాం కాబట్టి రీసర్వే చేసే వాళ్ళు ఎవరిని కూడా వేరే పనులకి ఉపయోగించకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మీరు తప్పకుండా అది క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. గౌరవ సెక్రటరీ మా కాటనేని భాస్కర్ గారు కూడా అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రీసర్వే వాళ్ళని వేరే పనులకి చేయదని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, వారికి అందరికి కూడా అయితే బేసిక్ బేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలో అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరో 3 నెలల్లో ఈ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేస్తూ ఉంది. ఇప్పటికే మనం ఎన్నో విజయాలు సాధించాం, కానీ ప్రజాసేవలో పరిమితులు అనేవి ఉండవు. మరి ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో మనందరం మరింత కష్టపడి పనిచేద్దాం. మన పాలన పట్ల ప్రజల్లో సంతృప్తిని 100% తీసుకెళ్ళడానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, జై స్వర్ణాంధ్ర, జై హింద్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద కలెక్టర్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. Thank you, sir. Now I request the Honorable Finance Minister to address